కోరుచున్నాం. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యారెడ్డి సారు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సారు, కృష్ణమూర్తి, మల్లేశ్వర్ రెడ్డి అందరినీ కూడా స్టేజ్ మీద రాసుగా కోరుచు. తెలుగుదేశం చైర్లు ఉన్నాయి కదా, ఎందుకు నిలబడుతున్నాం భక్త చెప్తున్నా కదా, పోయి ఆడ కూర్చో. మన పక్క జిల్లానే కాబట్టి అదేవిధంగా కదిరి దాటితే ఇంకా అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి, ఇంచుమించు మనలాంటి పరిస్థితులే ఉంటాయి. అక్కడ 8 నుంచి 8.6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తర్వాత మన కలెక్టర్ల సమావేశంలో ఆ కలెక్టర్ వివరించడం జరిగింది. ఏమేం చేశాను, ఎంత సైంటిఫిక్గా చేశాము, దానికి అధికారులని తర్వాత నీటి యాజమాన్య సంఘాలని ఏ రకంగా వాడుకున్నామని వారు ఇచ్చిన ప్రజెంటేషన్ మీద దీన్ని మొత్తం రాష్ట్రమంతా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 6వ తేదీ జలధార కార్యక్రమాన్ని, అయితే ఆ రోజు నేను కేరళలో ఎన్నికల కార్యక్రమంలో ఉండడం వల్ల రాలేకపోయిన విషయం సోదరుడు శ్రీరాము చిలకం మధుసూదన్ రెడ్డి గారు దాంట్లో పాల్గొన్నారు. చేసి ఇప్పుడు ఇదే ఏ రకంగా ఇది అన్నమయ్య జిల్లాలో చేశారో దాన్నే రిప్లికేట్ చేసుకుంటూ అన్ని ఎక్కడ నీటి ఈ రకంగా కరువు కాటకాలతో ఇబ్బంది పడే ప్రాంతాలకన్నిటికీ భూగర్భ జలాలు పెంచుకునే దిశగా ఇంప్లిమెంట్ చేయాలా. ఇప్పుడు ముందే గుర్తించాలా, చెరువులు తవ్వుకోవాలా, ఫారం పండ్లు తవ్వుకోవాలా, లేకుంటే గొలుసు ఇప్పుడే చెప్పారు డిఈ గారు చేయాల్సిన పని ఉంది. వీటిని చేస్తూ భూగర్భ జలాలు పెంచాలి. తక్కువైతే ఈ యొక్క రెయిన్ హార్వెస్టింగ్ ఇంకొక చేస్తే నీటి యొక్క సాంద్రత భూమి శక్తి సారవంతంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ గుడిగుంతల్ని ప్రారంభించడం జరిగింది. అలాగే గతంలో 99లో ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2000 జనాభా ఉన్నట్టు ప్రతి గ్రామానికి కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గంగా కావేరి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్లో సర్వే చేపిస్తే 600 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అది కూడా పూర్తి గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఖచ్చితంగా గంగా కావేరి అనుసంధానాన్ని జరిపి తీరుతా అని చెప్పి భావిస్తున్నాను. జరిగి తీరుతుంది కూడా. అలాగే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు అందరూ కూడా దూరదృష్టితో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి ప్రజల్లోకి మనము పంటలు పెట్టుకుని అంత లోపల ఈ మన మంత్రి గారిని మన ధర్మారం ప్రాంత రైతులంతా అందరి తరఫున మేము కోరుతున్నాం. జంగల్ క్లీనింగ్ను పెట్టి నీరు చెట్టు కార్యక్రమంతో సార్ ఒక్కసారి అక్కడ మీరు చూస్తే ఇటువంటి ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టడానికి ముఖ్య కారణము ఇక్కడ చూస్తే మంత్రివర్యులు ఇటు చూస్తే ఈ మొత్తం ఆయకట్టు భూమి అంతా కనపడుతుంది. ఇటు చూస్తే మన ధర్మవరం చెరువు నీరు కనపడుతుంది. అందువల్ల ఇక్కడ ప్రత్యేకించి ఈ స్థానంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ ఆయకట్టు భూముల్లో ఉన్నటువంటి ఈ కంప చెట్లన్నీ గవర్నమెంట్ మీరు మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులకు తెలిపి దీన్ని నీరు చెట్టు ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించవలసిందిగా జంగిల్ క్లీనింగ్ పెట్టవలసిందిగా కోరడం అనేది నాకు ఈ అవకాశం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలు ఉన్నదానికంటే వినియోగం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రతి గ్రామంలో 3 నుంచి 6 మీటర్ల లోపల భూగర్భ జలాలు ఉండేటట్టుగా లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు అంటే పనులు చేపట్టాలని చెప్పి ఒక బృహత్కర కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో ఈ నెల 6వ తారీఖున ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెరువులకు వచ్చే ఫీడర్ ఛానళ్ళు
అలాగే కుంటలకు వచ్చే ఫీడర్ ఛానళ్ళు, గొలుసుకట్టు చెరువులు. అంటే ఉదాహరణకి మనం